వైసీపీ మాజీ ఎంపీ జాతీయ అధికార ప్రతినిధి మార్గని భరత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2 రోజులు తూర్పుగోదావరి జిల్లాలో నారా లోకేష్, పవన్ కళ్యాణ్ పర్యటించి వెళ్లిన నేపథ్యంలో ఆయన తీవ్ర విమర్శలు చేశారు. రాజమండ్రిలో మద్య సిండికేట్లు, పేకాట క్లబ్లు నిర్వహిస్తున్న ఎమ్మెల్యేకు నారా లోకేష్ వత్తాసు పలుకుతున్నారని మార్గని భరత్ ఆరోపించారు. నారా లోకేష్ షాడో సీఎంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. మంత్రి పదవిలో ఉండి రెడ్ బుక్ ని నమ్ముతానని చెప్పడం ఏమిటని ప్రశ్నించారు. అంబేద్కర్ రాజ్యాంగంపై నారా లోకేష్ కు నమ్మకం లేదని ఆరోపించారు. ఇక గ్రామీణాభివృద్ధి మంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ ఉపాధి హామీ కూలీల కష్టాలు తెలుసా అని నిలదీశారు. దేశంలోనే ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా ఉపాధి హామీ కూలీల జాబ్ కార్డులు తీసేశారని, పవన్ కళ్యాణ్ కనీసం పేపర్లైనా చదువుతారని వ్యంగ్యంగా ప్రశ్నించారు. అదేవిధంగా పిల్లలందరికీ కూడా అమ్మఒడి ఇచ్చే కార్యక్రమం చేపట్టారు. విద్యా దీవెన, వసతి దీవెన, గోరుముద్ద, ఇలా బాలింతలకి అందరికీ కూడా అంగన్వాడీలతో ఏ రకంగా అద్భుతమైన కార్యక్రమాలు చేసేవారు. ఇవాళ ఆ పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనబడట్లా. ఇవాళ ఇది కేవలము మీడియా ఆర్భాటం తప్పితే ఇంకోటి ఏం లేదు. మరి పాపం మీడియా సోదరులకు కూడా నిన్న లోకేష్ గారి కార్యక్రమంలో నో ఎంట్రీ పెట్టేశారు. కొంతమంది వెళ్ళిన వాళ్ళకి కనీసం మంచినీళ్ళు కూడా ఇచ్చిన దాఖలాలు లేవని చాలా మంది చెప్తా ఉన్నారు. అంటే ఈ పరిస్థితుల్లో ఈ రకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవాళ రాజమండ్రిలో ఇన్ని అక్రమాలు జరుగుతున్నప్పటికీ కూడా దానిపైన ఎవరు నోరు మెదపరు. సర్లే, ఇంకా మాకు 3.5 సంవత్సరాలు ఉంది, ఏమైతే అవుతుందిలే అన్నట్టు ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోతూ ఉన్నారు. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు అనేది కూడా లేదు. ఈ సంవత్సరంన్నర కాలంలో రాజమండ్రిలో జరిగిన అక్రమాలు, అన్యాయాల గురించి ఒక బుక్ రాయొచ్చు. నేను మచ్చిగా ఒక 4-5 చెప్తాను. ఇవాళ ఇదే మోరంపూడి ఏరియాకి సంబంధించి ఒక కుర్రోడు ఒక మైనర్ బాలికని లోబర్చుకొని ఒక బిడ్డ కనిన తర్వాత ఆ బిడ్డని చంపేసిన సందర్భం. ఆ సాక్షాత్తు ఈవీఎం ఎమ్మెల్యే అనుచరుడు ఆ కుర్రోడు. దాని గురించి వీళ్ళు ఏం నిర్ణయం తీసుకున్నారని అంటే గుడ్డు సున్నా, ఏం లేదు. ఇంకో పక్కన వీళ్ళ పార్టీకి సంబంధించి నగర అధ్యక్షుడు లిక్కర్ సిండికేట్ లో దొరికాడు, వాయిస్ క్లిప్పులు దొరికినాయి, మాజీ కార్పొరేటర్ దొరికాడు, ఎమ్మెల్యేకి 1,40,000 అన్నారు. దాని మీద ఏ రకమైన చర్యలు లేవు. వీళ్ళ పార్టీకి సంబంధించిన చైర్మన్, కోట్లింగాల చైర్మన్ పేకాట క్లబ్బులు నడుపుతున్నాడు, దాని మీద ఏ రకమైన చర్యలు లేవు. మళ్ళీ ఇదే పార్టీకి సంబంధించి హితకారిణి సమాజం చైర్మన్, ఆయనేమో లిక్కర్ మాఫియా నడుపుతా ఉన్నాడు కోట్లింగాల దగ్గర. దానిపైన ఏ రకమైన ఎంత బరి తెగించి, అంటే వీళ్ళు ఇచ్చే చైర్మన్లు, వీళ్ళ మనుషులు అందరూ ఎవర్రా అంటే ఒకడేమో శాండ్ మాఫియా, ఇంకోడేమో లిక్కర్ మాఫియా, ఇంకోటేమో గ్యాంబ్లింగ్ మాఫియా, ఇంకా భూ కబ్జాల మాఫియా డైరెక్ట్గా వీళ్ళే చేసేస్తున్నారు. అంటే ఈ రకంగా రాజమండ్రిలో వ్యవస్థ జరుగుతూ ఉన్నా మరి ఈ నారా లోకేష్ గారి పర్యటన మరి ప్రజలు ఏమనుకుంటే అనుకోని ఇంకా 3 సంవత్సరాలు ఉంది కదా అని వదిలేసిన సందర్భం. ఇవాళ ఇవన్నీ కూడా గమనించి మనం కొడతా ఉన్నా. ఇవాళ ఒక మైనర్ బాలిక అండి, 4 రోజుల క్రితం ఒక మైనర్ బాలికని అబ్డక్ట్ చేసుకుని అతను ఆ మైనర్ బాలిక ఒక కుర్రోడు ఇద్దరు కలిపి ఉన్నారంట. ఆ అమ్మాయిని లిఫ్ట్ చేసి తీసుకుని వెళ్ళిపోయి రేప్ చేసి తీసుకొచ్చి పేకాట క్లబ్బులు నడుపుతున్నా ఉన్నాడు. మరి పార్టీ ఏ రకమైన నిర్ణయం తీసుకుంది? మీకు ఏదన్నా పార్టీ ఏదన్నా నిర్ణయం తీసుకుందండి? ఇంకో పక్కన వాళ్ళకి సంబంధించిన వాళ్ళు పార్టీ ప్రెసిడెంట్ లిక్కర్ సిండికేట్ నడుపుతా ఉన్నాడు, ఎక్స్ కార్పొరేటర్ లిక్కర్ సిండికేట్ నడుపుతా ఉన్నాడు. ఇంకో పక్కనేమో ఆయన వచ్చిన 2 రోజుల ముందరే అదే రోడ్లో ఒక మైనర్ బాలికని ఎత్తుకెళ్ళిపోయిన సందర్భం. ఎత్తుకెళ్ళిపోయి ఆమెని రేప్ చేసి ఒక రౌడీ షీటర్. మరి దాని గురించి, రాజమండ్రిలో జరిగే క్రైమ్ గురించి మీకు పట్టదు. ఎంతసేపు ఒక షాడో సీఎం కింద వ్యవహరించేయడం, ఆ రోడ్లన్నీ తిరిగేయడం, టాటాలు చెప్పేయడం, బాయ్ చెప్పేయడం, మా ప్రభుత్వ హయాంలో చేసిన డెవలప్మెంట్. అదే రకంగా పవన్ కళ్యాణ్ గారిని కూడా అడుగుతా ఉన్నాం. ఆయన అంటాడు, నేను 15 సంవత్సరాల తర్వాత సీఎం గురించి ఆలోచన చేస్తాను అన్నట్టు. నేను వాళ్ళు చెప్తా ఉన్నా, ఇవాళ పవన్ కళ్యాణ్ గారి వయసు నాకు తెలిసి 54-55 సంవత్సరాలు అండి ఆయన వయసు. అంటే 15 సంవత్సరాలు అంటే 70 సంవత్సరాలు అయ్యాక ముసలోడు అయిపోయిన తర్వాత సీఎం
అంటే కేవలము వాళ్ళ కాపు కులస్తుల ఓట్లను తెలుగుదేశానికి డైవర్ట్ చేసే కార్యక్రమం, కాంట్రాక్ట్ కార్యక్రమం. ఇవాళ ఆయన చేసేది ఏంటంటే ఒక కాంట్రాక్ట్ వర్క్ చేస్తున్నాడు. మనం పూర్వం రోజుల్లో వినేవాళ్ళం, ఈ పనికి ఇగో ఈ కాంట్రాక్ట్ నీకు ఇస్తున్నామని. అంటే అక్కడ చంద్రబాబు నాయుడు ఆయన కొడుక్కి సీఎం చేసే కార్యక్రమానికి ఈయన కాంట్రాక్ట్ తీసుకున్నాడు. అంటే ఇవాళ వాళ్ళ కార్యకర్తలకి వాళ్ళ జన సైనికులకి అందరికీ చెప్పేశాడు, నేను 70 సంవత్సరాలు అయ్యే వయసు వచ్చి ముసలోడు అయ్యేదాకా నేను ముఖ్యమంత్రి గురించి ఆలోచించను, అప్పుడు దాకా మీరు తెలుగుదేశానికి జెండాలు మోయాల్సిందే అని దానికి అర్థం. ఇవాళ మీ పార్టీ యొక్క యంత్రాంగము లేకపోతే బలోపేతం ఏం జరిగిందండి? ఏం జరగలేదుగా. ఇవాళ కేవలం ఏంటంటే తెలుగుదేశానికి ఒక కాంట్రాక్ట్ వర్క్ చేస్తూ ఉన్నారు. ఇవాళ మన్రేగా చూడండి, ఇవాళ ఎన్ఆర్జీఎస్ లక్షల జాబ్ కార్డులు డిలీట్ చేస్తా ఉన్నారు కేంద్ర ప్రభుత్వం ఈయన శాఖకు సంబంధించి. మరి ఈయన శాఖకు సంబంధించి ఇన్ని లక్షల జాబ్ కార్డ్స్ తీసేస్తా ఉంటే ఈయన ఏమి నిమ్మక నీరెత్తినట్టు ఏం మాట్లాడేటంటే? ఇవాళ సీరియస్నెస్ లేని పొలిటీషియన్ ఎవరైనా కనబడుతున్నారు ఆంధ్రప్రదేశ్ లో అంటే అది కేవలం పవన్ కళ్యాణ్ గారు అనేది క్లియర్ గా తేటతెల్లం అవుతా ఉంది. ఇవాళ నారా లోకేష్ గారికి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి కూడా చెప్తా ఉన్నాం, మీరు ఇచ్చిన హామీలు ఏవైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉన్నాయో అవి దానిపైన దృష్టి సారించండి. ఎవరి శాఖకు సంబంధించి మన్రేగాలో లక్షల కొద్ది జాబ్ కార్డులు తీస్తున్నారు, అది ఇంక్రీజ్ చేయించండి. ఇంక్రీజ్ చేయించి రూరల్ డెవలప్మెంట్ కి సంబంధించి రోడ్స్ కి సంబంధించి ఎన్ఆర్జీఎస్ రోడ్స్ కి సంబంధించి ఇవన్నిటికి డబ్బులు తీసుకురండి. అదేవిధంగా ఏదైతే పిఎంఏవైకి సంబంధించి దానికి కూడా డబ్బులు తీసుకొచ్చే కార్యక్రమం చేపట్టండి. మీ శాఖలపై మీరు పట్టు తెచ్చుకోండి. అదేవిధంగా లోకేష్ గారు కూడా మీరు ఈ సంవత్సరంన్నర కాలంలో మీరు చేసింది ఏంటి? ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు చేశారు, అద్భుతంగా స్కూల్స్ అన్ని కూడా మొత్తం రీవ్యాంప్ చేశారు. అదే స్కూల్స్ లో మీరు పేరెంట్ టీచర్ మీటింగ్ పెడతా ఉన్నారు. మీ నాన్నగారు 15 సంవత్సరాలు దానికి ముందు ముఖ్యమంత్రి. ఆ 15 సంవత్సరాల ముఖ్యమంత్రి టైంలో ఆయన చేసింది ఏంటండి? ఆయన చేసింది ఏం లేదు. స్కూల్స్ అదే దారుణాతి దారుణమైన పొజిషన్స్ లో ఉన్నాయి.